పోతున్నారనేది నమ్మకం. కేటీఆర్ గారు మేము చూసాం గతంలో మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు. ఆయన అంతకుముందు టీడీపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏదైనా గెలుస్తూ వచ్చారు. ముఖ్యంగా అక్కడ మైనార్టీ ఓట్లు చాలా కీలకం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళు కూడా గతంలో గోపీనాథ్ వెంటే ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసాం మీ రోడ్ షోలో గోపీనాథ్ గారి వైఫ్ మీ అభ్యర్థి సునీత గారు, వాళ్ళిద్దరు కూతుళ్ళు, వాళ్ళు మీరే ఇక వాళ్ళని ఒడ్డున చేరుస్తారు, గెలిపిస్తారు అని ఒక రకమైన మాగంటి గోపీనాథ్ గారు లేరు కాబట్టి ఆ ఒత్తిడి కూడా మీ మీద లేదా? గోపీనాథ్ గారు మా కుటుంబంలో సభ్యుడు. గోపి గారు పోయిన తర్వాత ఈరోజు ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా ఇవాళ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు నిలబడ్డారు. ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో అండగా నిలబడి నడిపిస్తా ఉన్నారు. ఇవాళ వారికి సునీత గారికి టికెట్ ఇవ్వడమే కాదు, మా సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేఆర్ వారసులు, వారు కూడా కాలికి బల్బం కట్టుకొని తిరుగుతా ఉన్నారు. అంటే ఈ రకంగా మేము అందరం కూడా ఒకటే కుటుంబ సభ్యులు. ఇవాళ గోపి మా కుటుంబంలో ఒక సభ్యుడు. ఆయన అనుకోకుండా మరణించడం వల్ల ఇవాళ వాళ్ళ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ బాధ్యత అంతా పార్టీ భుజాన్ని ఎత్తుకొని ఆయన మరణించిన నాటి నుండి సంస్మరణ సభల నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా ప్రతిదీ పార్టీ చేస్తూ వస్తుంది. అంటే మేము ఒక కుటుంబ సభ్యుడికి, మా కుటుంబంలో మా కేసీఆర్ కుటుంబంలో ఉండే ఒక సభ్యుడికి మేము ఇచ్చే గౌరవం అట్లాంటిది. కాబట్టి సహజంగానే ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి అండగా ఉండాలన్న ఆలోచనతో అందరం సమిష్టిగా పనిచేస్తున్నాము. ముమ్మాటికి ప్రజల మీద అందరికంటే ఎక్కువ ఈ జూబ్లీహిల్స్ అనేది పెద్ద కుటుంబం. గోపీనాథ్ గారికి సంబంధించినంత వరకు జూబ్లీహిల్స్ కూడా ఆయన కుటుంబంగా భావించి 11 ఏళ్ళుగా వాళ్ళకి సేవ చేశారు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, మైనారిటీ మెజారిటీ అందరూ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచక పాలనకు, అట్లాగే 2 ఏళ్ల కాంగ్రెస్ అరాచక పాలనకు 10 ఏళ్ల అభివృద్ధి కేసీఆర్ గారి పరిపాలనలో జరిగిన దానికి మధ్యన జరుగుతున్న వ్యత్యాసాన్ని తేడాను గమనించి మమ్మల్ని గెలిపిస్తారన్న విశ్వాసం నాకు.